చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఒకసారి చూద్దాం. స్థానికానికి రిజర్వేషన్ల సెగ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో రిజర్వేషన్ల అంశము తెర మీదకి వస్తూ ఉన్నది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి అంటున్న బీసీలు 50% పైగా ఉన్న బీసీలు మా రిజర్వేషన్లు మా జనాభా పద్ధతిలో కేటాయించండి, మాకు ఎమ్మెల్యేలు కావడానికి అవకాశం లేదు, ఎంపీలు కావడానికి అవకాశం లేదు, మీ పార్టీలు మాకు టికెట్లు ఇవ్వవు, మెజారిటీ టికెట్లు దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టికెట్లు పోతున్నాయి, సంతోషం, అట్లీస్ట్ వాళ్ళకి కూడా జనరల్ స్థానాల్లో టికెట్లు ఇవ్వరు, ఇక బీసీలుగా ఉన్న మమ్మల్ని అయితే థర్డ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తూ ఉన్నారు అని బీసీలు ఇవాళ ఐక్యం అవుతున్నారు. ఇది చాలా కీలకమైన మంచి పరిణామం. సరే, రిజల్ట్స్ ఎట్లా ఉన్నా కొంత ఒక చైతన్యం అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఈ చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలాగే వాళ్ళు కొట్లాడుతున్నారు. ఏంటంటే లోకల్ బాడీస్లో మమ్మల్ని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎట్లా కానివ్వరు, చట్టసభలో కూర్చోవడానికి మీ పార్టీలు ఒప్పుకోవు, కాబట్టి ఈ లోకల్ బాడీస్లో సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా అండ్ ఏంటి మన ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయినా మాకు అవకాశం కల్పించండి, ఈ రిజర్వేషన్లు మా జనాభా దామాషా పద్ధతిలో అమలు చేసి తీరాల్సిందే అని ఉన్నారు. ఇది జరగాల్సిందే. అవసరమైతే ఒక 6 నెలలు ఎలక్షన్ లేట్ అయినా ఏమి ఇబ్బంది లేదు, డోంట్ కేర్, ఎటువంటి సమస్య లేదు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తలేవా గ్రామాలు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకొక 6 నెలలు లేట్ అయినా పర్లేదు. ఫస్ట్ బీసీ రిజర్వేషన్లు లెక్క తేల్చండి, లెక్క తేల్చిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి. మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు పోనుగో బీసీలకు ఎంత శాతం అనే ప్రశ్నలు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకోటి ఉంటే చట్టం చేయండి, రాజ్యాంగాన్ని సవరించండి, తప్పే ఉంది. రాజ్యాంగాన్ని సవరించడానికి ఒత్తిడి తీసుకురండి. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్ ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం. జూన్ చివరిలో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా? ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50% మించితే మరో చిక్కే ఉంది. సవరించండి రాజ్యాంగాన్ని, అవసరమైతే ఏ ఇబ్బంది లేదు. మీ వాటి కోసం రాజ్యాంగాన్ని సవరిస్తలేరా? ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగినాయి గత ప్రభుత్వాల హయాంలో, ఈ ప్రభుత్వాల హయాంలో? రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకున్నది. స్థానిక సంస్థల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50% రిజర్వేషన్లు మాత్రమే ఉండగా ఇందులో ఎస్సీలు ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా పద్ధతి ప్రకారం కల్పించాల్సి ఉంటుంది. సో అన్ని కులాలకు కలిపి 50% రిజర్వేషన్లు ఉన్నాయి. దానికి మించొద్దు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాల్సిందే. కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏం చేసిందంటే పోయినసారి స్థానిక సంస్థల కోటాలో బీసీ రిజర్వేషన్లను తగ్గించిండు, మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాలి. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేయాలా లేక కులగణన చేపట్టి ఆ వివరాలు తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలా అని సర్కారు యోచిస్తోంది. కానీ వచ్చే జూన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్ల శాతం పరిధి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. బీసీలకు కూడా జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు పెంచాలి అనే డిమాండ్ బలంగా ఉన్న మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఓబీసీ రిజర్వేషన్లపైన కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాసరావు గవాలి కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ బీసీల రిజర్వేషన్ను 23% తగ్గించి ఎన్నికలు పెట్టింది. ఇది వివాదాస్పదం కావడంతో హైకోర్టు కూడా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జనాభా దామాషా విధానం అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన మేరకు రిజర్వేషన్ వర్తిస్తుంది. బీసీల విషయంలో సమస్య తలెత్తుతోంది. ప్రస్తుత నిబంధన ప్రకారం రాష్ట్రంలోని గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించి దాని ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తారు. ఇప్పుడు అది తేలే వరకు ఎలక్షన్లు పెట్టడానికి వీలు ఉండకూడదు. బీసీ సంఘాలు, బీసీ నాయకులంతా పార్టీలకు అతీతంగా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఎలక్షన్స్ పెడదామంటే వాళ్ళు అట్లీస్ట్ కనీసం ఆలోచిస్తుంది గవర్నమెంట్, చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. కానీ మీరు కనుక అదే కోటాన్ని కంటిన్యూ చేస్తూ 23% కంటిన్యూ చేస్తూ ఎలక్షన్లు పెట్టాలనుకుంటే తెలంగాణలో
రాజకీయ వాతావరణం మారిపోతుంది, బీసీలు ఐక్యమవుతారు, ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడుతుంది. దాన్ని గమనించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దళితులకి గిరిజనులకి వాళ్ళ వాటా జనాభా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి పోతే మిగతా వాటాలో అందరినీ కలిపి 50% మించొద్దు అంటున్నారు కదా. ఇప్పుడు ఓసీలుగా ఉన్నటువంటి మిగతా వర్గాలది వాళ్ళ పర్సంటేజ్ ఎంత? వాళ్ళ పర్సంటేజ్ కంటే ఎక్కువ సీట్లు వాళ్ళకే ఇస్తున్నారు కదా పార్టీలు. మరి ఇది ఎట్లా? ఇక్కడేమో సుప్రీంకోర్టు అడ్డం వచ్చే, అక్కడనేమో మీకేం అడ్డం రాకపోయా. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయండి, ఎన్నో చేసిరు కదా. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయండి, ఒక 6 నెలలు లేట్ అయినా ఏమి ఇబ్బంది లేదు. ఇందులో ఒక్క పార్టీ బాధ్యులను చేయడానికి వీల్లేదు, అన్ని పార్టీలు ఇందులో బాధ్యులు కావాల్సిందే.